హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు బ్రెడ్ శాండ్విచ్ తయారీ విధానానికి ఏమేమి కావాలో చూపించబోతున్నాను. క్యారెట్, క్యాప్సికమ్, టమోటా, ఆనియన్, ఎర్రగడ్డ, అలాగే ఉప్పు, కారం, గరం మసాలా, మిరియాల పొడి, బ్రెడ్ పీసెస్, ఎవ్రీథింగ్. ఓకే, స్టార్ట్ చేసేద్దామా? నేనైతే ప్లీజ్ ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. నా ఛానల్ని ఫాలో అవుతున్నారో, నా వీడియోస్ చూస్తున్నారో, ఎవరైతే ఇంకా నోటిఫికేషన్స్ ఇంకా ముందు ముందుకు మంచి మంచి వీడియోస్ వస్తాయండి. తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో, నా చిన్న వ్లాగ్స్. డోంట్ ఫర్గెట్ ఇట్. ఒక బ్రెడ్ పీసెస్ ఉంటాయి కదండి, బ్రెడ్ పీసెస్ తీసుకొని మనము ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ ఏదైనా సరే అండి, ఏదో ఒకటి ఇందులో మనం తీసుకొని ఫ్రంట్ బ్యాక్ బ్రెడ్ పీస్కి మనం రాసుకొని అప్లై చేసుకొని కొంచెం లైట్గా హీట్ చేసుకోవాలండి పెనం మీద. దాని తర్వాత మీరు బటర్తో అయినా చేసుకోవచ్చు అండి, మీ ఇష్టం. ఎందుకంటే ఆ రోజు నా దగ్గర బటర్ లేదు, సో అందుకని నేను గీతోనే చేశానండి, నెయ్యితోనే అప్లై చేశాను. అలా మనకి ఎన్ని బ్రెడ్ పీసెస్ కావాలంటే, ఒక బ్రెడ్ పీస్కి 2 పీసెస్ కదండి, సో అలా మీరు ఒక శాండ్విచ్కి 2 పీసెస్ కదా, సో అట్లా మీరు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ మీరు అలా ఫ్రంట్ బ్యాక్ ఆయిల్తో కానీ నెయ్యితో కానీ హీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత దానికి స్టఫ్ ఏమేమి కావాలా అని ముందే ప్రిపేర్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే ముందే పెట్టుకున్నాను, అదంతా మనం రెడీ చేసేసుకోవాలి బ్రెడ్ పీసెస్కి. ఇప్పుడు నేను స్టఫ్ అంతా ఏమేమి పెట్టాలి అనేది నేను చూపిస్తూ పోతున్నాను. అది మిరియాల పొడి అండి, మిరియాల పొడి, ఉప్పు, ఓకేనా, టమోటాలు, ఆనియన్, క్యాప్సికమ్, టమోటా సాస్ అండి, కిసాన్ టమోటా సాస్. ఈ లైట్గా రోస్ట్ చేసుకొని పెట్టుకున్న ఈ బ్రెడ్ పీసెస్కి మిడిల్లో టూ బ్రెడ్ పీసెస్కి ఇలా సాస్ అప్లై చేయాలి. టమోటా సాస్ అయినా అప్లై చేసుకోవచ్చు, బటర్ అయినా అప్లై చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి, అది దట్ ఈజ్ ఆప్షనల్. సో నేనైతే టమోటా సాస్ని అప్లై చేశాను. టమోటా సాస్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు నేను స్టఫ్ పెట్టబోతున్నాను. ఫస్ట్ ఇలా అప్లై చేసుకొని నీట్గా మొత్తం అంతా గ్యాప్ లేకుండా అప్లై చేసుకోండి టమోటా సాస్ అనేది. దాని తర్వాత ఇలా ఆనియన్ పెట్టాను. ఆనియన్ పెట్టాక టమోటా పెట్టానండి. ఇలా టమోటా స్లైడ్స్ పెట్టాను. స్లైడ్స్ పెట్టిన తర్వాత నెక్స్ట్ క్యాప్సికమ్ అండి. క్యాప్సికమ్ మీద ఇంకా మీరు కీరా దోసకాయ అయినా పెట్టుకోవచ్చు, క్యారెట్ అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అండి అది, ఓకేనా. దాని తర్వాత కారం అండి, కారము, ధనియాల పొడి, చాట్ మసాలా నేను చల్లబోతున్నాను, దాని మీద కొంచెం చల్లాను. దాని తర్వాత మిరియాల పొడి అండి, జస్ట్ ఫ్లేవర్ టేస్ట్ కోసము. ఫైనల్ టచ్ అండి సాల్ట్ అంతా చల్లాక దాని మీద మీ దగ్గర ఉండే చీజ్ స్లైడ్స్ కానీ లేదంటే చీజ్ క్యూబ్స్ కానీ ఏ ఉంటే అవి, లేదంటే తురిమి అయినా పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ ప్రెస్ చేసుకున్న తర్వాత ప్యాన్ మీద కొద్దిగా లైట్గా నెయ్యి వేసుకొని, ఇదిగోండి చూసారా, సిమ్లోనే పెట్టుకోవాలి. దాన్ని సిమ్ మీదే పెట్టుకొని ఫ్రంట్ బ్యాక్ అలా చిన్నగా హీట్ చేస్తూ సైడ్కి అలా ప్రెస్ చేస్తూ దాన్ని కొంచెం రోస్ట్ చేయాలండి. ఎక్కువ మిడిల్లో పెట్టేసామంటే ఆల్రెడీ బ్రెడ్ ముందే రోస్ట్ అయి ఉంటుంది కదండి. దాని తర్వాత సెకండ్ టైం ఎక్కువ రోస్ట్ చేస్తే మాడిపోతుంది, కాబట్టి అలా లైట్గా అలా ప్రెస్ చేస్తూ లైట్గా అలా రోస్ట్ చేస్తే అబ్బా తింటే భలే ఉంటుందండి. నోరు ఊరిపోతుంది నాకు ఇలా చెప్తుంటేనే. ఒక్కసారి మీరు ఇది ఇంట్లో చేసుకొని తిన్నారంటే ఇంకా బయట బ్రెడ్ రోస్ట్ ఇంకా మీరు లైఫ్లో ఎప్పుడు తినరండి, ఇంట్లో చేసుకొనే తిందామంటారు. కంపల్సరీ ఇంకోసారి మీరు బ్రెడ్ పీసెస్ తెచ్చుకొని ఇంట్లోనే చేసుకొని తింటారండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. వాహ్, ఎంతైనా బ్రెడ్ శాండ్విచ్ అంటే బ్రెడ్ శాండ్విచే అండి, మై ఫేవరెట్ అండి బ్రెడ్ శాండ్విచ్ అంటే. నాకైతే చాలా చాలా ఇష్టము. పిల్లలైతే ఇంకా చాలా ఇష్టపడతారండి. ఒక్కసారి పిల్లలకి చేసి పెట్టండి, ఈ ఫ్లేవర్ చూసారంటే మమ్మీ నాకు ఇంకోసారి చేయవా అని అడుగుతారు కంపల్సరీ. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి బ్రెడ్ శాండ్విచ్ అంటే. నేనైతే వితౌట్ చీజే చేస్తున్నానండి ఈరోజు. వితౌట్ చీజ్కి ఏం పెద్ద డిఫరెన్స్ లేదండి, జస్ట్ మనం చీజ్ పెట్టుకోవడమే అంతే మధ్యలో. సో మనం చీజ్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదండి. నా దగ్గర చీజ్ లేదు కాబట్టి నేను ఈరోజు వెజ్ చేస్తున్నాను. చూసారా అండి, ఇలా 4 పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోవచ్చు, లేదంటే అలాగే మొత్తం అంతా తినేయచ్చండి సాస్ వేసుకొని.
నాకైతే బ్రెడ్ శాండ్విచ్ అంటే చాలా ఇష్టం అండి. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. కంపల్సరీ మీకు నోరు ఊరిపోద్ది. ఇంకొక పీస్ చేసుకొని తినాలనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో కంపల్సరీ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ ఇట్. చూసారా స్టఫ్ చూడండి లోపల ఎంత బాగా కూర్చుందో. చూసారా చూడండి ఎంత బాగా రోస్ట్ అయిందో లోపల. అలా పట్టుకుంటుంటే కూడా కింద పడిపోవట్లేదు. చూసారా నేను రొటేట్ చేస్తుంటే. సో అలా రోస్ట్ చేసుకోవాలండి బ్రెడ్ రోస్ట్ని. చూసారా ఎక్కడా మాడలేదు. పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చింది. చూసారా బ్రెడ్ రోస్ట్కి. స్ట్రక్చర్ చూస్తుంటేనే తినేలే అనిపిస్తుంది కదండి. ఇంకా టమోటా సాస్లో అద్దుకొని తినేయడమే అండి. నేను మా పిల్లలకి సర్వ్ చేస్తున్నాను. ఇలా సర్వ్ చేసుకొని తినండి. ఎవరైతే నా వీడియోని చూస్తున్నారో ప్లీజ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని ఐడియాస్ కోసం మీకేమైనా ఐడియా వస్తే మీకేమైనా తెలిస్తే శాండ్విచ్కి నాకు కమెంట్లో సెక్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.